అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. పద్మభూషణ్ అవార్డు అందుకుని కొన్ని రోజులు కాకముందే లిక్కర్ యాడ్ చేయడం పెద్ద హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం బాలయ్య గురించి ఒక టాపిక్ అనేది ప్రెజెంట్ వైరల్ అవుతుంది. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ రాజ్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ అసలు అంటే యాక్చువల్గా సినిమాల్లో కనుక చూసుకున్నట్లయితే మద్యపానం, ధూమపానం నిషేధం అని చెప్పేసి ఇస్తారు. సో వాళ్ళే మళ్ళీ వీటిని ప్రమోట్ చేయడానికి గల కారణం ఏంటి సార్? అసలు ముందుగా దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని వాటి మీదనే ఉంటుంది. సిగరెట్ డబ్బా మీద ఉంటుంది, మందు బాటిల్ మీద కూడా ఉంటుంది. అయితే ఈ మద్యం అనేది ఎక్కడైనా సరే అమ్మేది ఎవరు? ప్రభుత్వం. అధికారికంగా అమ్మబడుతున్నదే లిక్కర్. ఈ బ్రాండింగ్ అంటే బాలకృష్ణ బ్రాండింగ్ చేయడం ఏమిటి అనేది కదా మీ డౌటు. బాలకృష్ణ మ్యాన్షన్ హౌస్ ఆ బ్రాండ్ పేరు. ఇది కొత్త కాదు, జనాలందరికీ తెలిసిందే. బాలకృష్ణ తనకు ఇష్టమైన బ్రాండ్ ఏదని ఎక్కడ అడిగినా, ఏ సందర్భంలో అడిగినా దాని పేరే చెప్తుంటాడు. మరి ఇప్పుడు ఆయనకు పద్మభూషణ్ వచ్చింది కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడం సబబు కాదు అనే మాట వినిపిస్తుంది, అంతే కదా? అంటే ఆయనకు పద్మభూషణ్ రాకుండా ఉంటే ప్రమోట్ చేయడం సమంజసమేనా? దాన్ని సమర్థిస్తారా? అలా కాదు కదా. అయితే ఈ సెలబ్రిటీలు ఎవరైనా సరే జనాలకు హాని చేసే బ్రాండ్స్ ఏదైనా, అంటే ఉదాహరణకు ఆల్కహాలే కాదు, సిగరెట్ కావచ్చు, లేదా పాన్ పరాగు, కైని ఇలాంటివి చేయకూడదు. కానీ నార్త్ ఇండియాలో అంటే బాలీవుడ్ హీరోలు చాలామంది ఈ గుట్కాలను ప్రమోట్ చేస్తుంటారు, కైనీని ప్రమోట్ చేస్తుంటారు. అక్కడ ఎలాంటి అభ్యంతరం రాలేదు. కేవలం మన దగ్గరికి వచ్చేవరకల్లా మహేష్ బాబు లాంటి హీరో పాన్ పరాగ్ లాంటి దాన్ని కూడా ప్రమోట్ చేస్తుంటాడు. కొన్ని దినపత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ కూడా వచ్చి ఉంటాయి. అయితే అది దాన్ని వక్కపొడనో లేకపోతే అది హానికరం కాదన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రచారం చేసి ఉండవచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్కహాల్కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరిగిన చరిత్ర ఉంది. సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన మద్యపానాన్ని మన రాష్ట్రంలో నిషేధించారు. ఆ చరిత్ర కూడా ఉంది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అదే మద్యపానాన్ని మళ్ళీ గేట్లు తెరిచారు. ఈ రెండు రాష్ట్రాల్లో దానికి అమ్ముడు పోతుంది. అయితే తనకి ఇష్టమైన బ్రాండ్ను ప్రమోట్ చేయడం చేయొచ్చా లేదా అనేది ఆ ఆర్టిస్టు లేదా ఆ సెలబ్రిటీ విచక్షణకు సంబంధించిన విషయం. పద్మభూషణ్ వచ్చింది కాబట్టి నువ్వు చేయకూడదు అని ఎవరో తప్పు పట్టడం కాదు. అయితే బహుశా ఆయన ఆధ్వర్యంలో కొన్ని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాంటిది, బసవరామ తారక ఆసుపత్రి లాంటిది నడుస్తుంది. అక్కడ అనేక మంది పేదలకు వైద్యం అందిస్తుంటారు. దాని ఫండింగ్ కోసం కూడా ఇలాంటి యాడ్ చేయడానికి ఆయనకు ముందుకు వచ్చి ఉంటాడు. ఇలాంటి యాడ్ చేసే ముందు ఇలాంటి విమర్శలు వస్తాయన్న విషయం కూడా బాలకృష్ణకు వచ్చి ఉంటుంది. అది ఏమిటి అనేది ఆయన బయట పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. కానీ ఇలా ఈ కోణంలో చూసుకుంటే కేవలం హాస్పిటల్ ఫండింగ్ కోసం లేదా ఇంకా సామాజిక కార్యక్రమాల కోసం ఫండింగ్ కోసం ఇలాంటిది చేసి కూడా ఉండొచ్చు. అయితే బాలకృష్ణ చేశాడు కాబట్టి ఆ మందు జనం తాగుతారని, ఆయన చేయకుంటే తాగరని అనుకోవడం పొరపాటు. అది ఎవరు చేసినా చేయకున్నా ఈ లిక్కర్ అనేది రెండు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా అది అమ్ముడుపోతూనే ఉంటుంది. ఇక పద్మభూషణ్ అనే విషయానికి వస్తే పద్మభూషణ్కు నిబంధనల్లో ఇలాంటివి ఏమీ లేవని నాకున్న సమాచారం. అయితే పద్మభూషణ్ అందుకున్న వాళ్ళు ఎవరైనా ఇతర యాంటీ సోషల్ యాక్టివిటీసు లేదా డ్రగ్స్ లేదా క్రిమినల్ కేసు ఇలాంటి వాటిలో ఉంటే మాత్రం ఎవరైతే పద్మభూషణ్ ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఈ తరహాలో పద్మభూషణ్ మ్యాన్షన్ హౌస్కి ఆయన ప్రమోట్ చేశాడు కాబట్టి పద్మభూషణ్ వెనక్కి తీసుకోవాలి అనేది ఆలోచన సరైంది కాదు. అంత విచక్షణ ఉన్న నటుడే బాలకృష్ణ ప్రోగా చేసిన ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. మరి వాటిని జనం పాటిస్తున్నారా అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. అంటే సార్ మీరు అన్నట్లే ఈ ఇండస్ట్రీ అయినా వేరే ఇండస్ట్రీ అయినా కూడా జనాలు ఫ్యాన్స్ అంటే ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళ హీరోల్ని అంటే వాళ్ళు ఎలా చేస్తే అలాగే చెయ్యాలి అని చెప్పేసి చాలామంది సో ఆ ట్రెండ్ని ఫాలో అవుతూ ఉంటారు. సో వీళ్ళు ఇలా ప్రమోట్ చేయడం వల్ల సామాన్య ప్రజలు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో సో వాళ్ళు కూడా తప్పుదారులు నడిచే అవకాశం ఉంది కదా. సో ఫ్యాన్స్ కోసం ఆలోచించరా స్టార్ హీరోలు ఎవరైనా సరే?
ఒక సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకునేది ఎందుకు? ఆయనకున్న ఫాలోవర్సు ఆ ప్రోడక్ట్ పట్ల ఆసక్తి చూపి ఆ ప్రోడక్ట్ను కొనుక్కుంటారని. ఈ థమ్స్అప్ కావచ్చు, పెప్సీ కావచ్చు, లేదా మిగతా ఏదైనా కావచ్చు, ఈ సెలబ్రిటీలతోని ప్రమోట్ చేయించే ఉద్దేశమే ఆ బ్రాండ్ను జనాల్లోకి తీసుకెళ్ళడం. అయితే కొత్తగా ఈ ఆర్టిస్టులు పలానా ఒక లిక్కర్ ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి జనం అందరూ పరిగెత్తుకొచ్చి ఆ లిక్కర్ తాగుతాడు అని అనుకోవడం సరికాదు. ఆల్రెడీ చాలామందికి అలాంటి అలవాటు ఉంటుంది. కొత్తగా బిజినెస్ను ప్రమోట్ చేసుకోవడానికి బాలకృష్ణ లాంటి ఒక సెలబ్రిటీని వాళ్ళు ఉపయోగించుకొని ఉంటారు. తద్వారా వాళ్ళ వ్యాపారాన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పెంచుకోవడం ఉద్దేశం. దాన్ని ఫ్యాన్స్ ఫాలో అవుతారా లేదా అంటే అనేక సినిమాల్లో 2.5 గంటల సినిమాల్లో ప్రతి సినిమాలో కూడా హీరో మంచిగా చెప్తాడు, దుష్ట శిక్షణ అని చెప్తాడు. మరి దాన్ని అభిమానులు ఫాలో అవుతున్నారా? చెడు అనేవరకల్లా ఫాలో అవుతారేమో కానీ మంచి అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు. బ్లడ్ డొనేట్ చేయమని అంటారు. ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మీరు ముందుకు వచ్చి సహాయం చేయండి అని కూడా అంటారు. మరి అలాంటి సందర్భంలో మరి వీళ్ళందరూ ముందుకు వస్తున్నారా లేదా అనేది మనం గమనించాలి. కేవలం ఒక బ్రాండింగ్ కోసం ఒక బ్రాండ్ను ప్రమోట్ చేసినంత మాత్రాన దాన్ని ఫాలో అవుతూ జనం చెడిపోతారా అనుకోవడం పొరపాటు. అదే బాలకృష్ణ ఒక జ్యువెల్లర్ దానికి కూడా ప్రమోటర్గా ఉన్నాడు. మరి అభిమానులందరూ వచ్చి అక్కడే కొంటున్నారా? హైదరాబాద్లో అలాంటి షాపులు కొన్ని వేలు ఉన్నాయి. అన్ని చోట్ల గోల్డ్ అమ్ముతారు. ఒక షాపుకైనా ప్రమోటరు. అంత మాత్రాన వాళ్ళందరూ వచ్చి అక్కడేమి ఎగబడి కొనట్లేదు కదా. ఏదైనా ఒక వస్తువు కొనాలా లేదా దానికి అంటే ఒక చెడు ఆరోగ్యపరంగా ప్రభావం చూపెట్టేది, చెడు ప్రభావం చూపెట్టేది ఉంటే దాన్ని వాడాలా లేదా అనేది అభిమానులే విచక్షణగా ఆలోచించాలి. నిత్యావసరాల ప్రమోషన్ అంటే అది వేరు, కానీ ఇలాంటి లిక్కర్ అనేది మన సెలబ్రిటీ ప్రమోషన్ చేసినంత మాత్రాన దాన్ని వాడాలా లేదా అనేది జనమే ఆలోచించుకోవాలి. హీరో చెప్పే మంచిని కూడా మీరు తీసుకోండి, అంతేగాని మ్యాన్షన్ హౌస్ ఆయన ప్రమోట్ చేశాడు కాబట్టి మాకు నిత్యావసరంగా రోజు అదే కార్యక్రమం రోజు కొని తాగుదాం అనుకుంటే మాత్రం అది పొరపాటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.